వెరీ గుడ్ మేడం. అయితే మీరు రిఫ్రెష్, షేక్, దాంతో పాటు సప్లిమెంట్స్ ఏవైతే క్యాప్సూల్ వాడుతున్నాం. నిద్ర పట్టడానికి బెస్ట్ స్లీప్ కూడా యూజ్ చేస్తున్నారు కదా మేడం? అవును మేడం. సూపర్ వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటున్నారు ఎంటైర్ ఫ్యామిలీ. మీరు హెల్దీగా ఉంటూ ఎదుటి వాళ్ళకి కూడా హెల్దీగా ఉంచే ప్రాసెస్ లో కూడా మనం హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ అవును చేయడం మేడం. వల్ల మోర్ బ్లెస్సింగ్స్ అనేది ఉంటాయండి. సో ఎప్పుడైనా మనం ఒక బైక్ మీద వెళ్తున్నప్పుడు లేదంటే ఎవరైనా ఏదైనా ప్రాబ్లం లో ఉన్నప్పుడు మన వంతు సహాయం ఏదైనా చేస్తాము. ఒక శారీ బైక్ లో పడిపోతున్నా లేదంటే ఒక చున్నీ బైక్ లోకి అవును ఎగురుతున్నా మేడం. వాళ్ళు సేవ్ చేయాలని చెప్పేసి మనం ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుని నిన్నే నాకు ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో ముందుకు నేను వెళ్ళి ఆ లేడీకి చెప్తే అది తీసుకోవడం జరిగింది అనమాట. ఎందుకు అంటే అక్కడ లైఫ్ ని సేవ్ చేయాలని ఒక ఇంటెన్షన్ తో మనం వెళ్తాం. సో అందుకని చెప్పేసి అది ఎంత ఇంపార్టెంట్ గా చేస్తామో ఇక్కడ కూడా లైఫ్ అనేది వెరీ వెరీ ప్రెషియస్. ఇష్యూస్ తో ఎవరైతే బాధపడుతున్నారో ఏది కాదు మేడం. హెల్త్ ఇష్యూస్ ఎవరితో బాధపడుతున్నారో లైక్ షుగర్, బీపీ, థైరాయిడ్ లేదా ఓవర్ వెయిట్ అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇది ప్రాబ్లమేనా అని అనుకుంటాం కానీ అది దాని ఇంపాక్ట్ అనేది చాలా బ్యాడ్ గా అవుతుందండి. సో ల్యాక్ ఆఫ్ స్లీప్ అవని, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, టింగ్లింగ్ సెన్సేషన్, మైగ్రేన్ హెడేక్, ఎవరైతే ఏ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతున్నారో పిల్లలకు కూడా రకరకాల స్ట్రెస్ ప్రాబ్లమ్స్, అలాగే ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళకి కూడా ఎనరాక్సీ అంటారు, ల్యాక్ ఆఫ్ ఎపటైట్, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ లోలో ఉన్న మనం చెప్పడం మన ధర్మంగా చెప్పొచ్చండి. ఎందుకు అంటే వింటారా వినరా అనేది తర్వాత విషయం, కానీ చెప్పడం అనేది మన బాధ్యతగా తీసుకోవాలి. సో అదే ప్రాసెస్ లో మీనా మేడం వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ రిజల్ట్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. సో మనకి స్పీకర్ లైనప్ అయి ఉన్నారు. ఇంకొక మేడం ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, 444 రూపా మేడం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాస్మో లైఫ్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ మేడం, హ్యాపీ హెల్దీ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. మేడం యాక్చువల్ గా నేను ఈ కాస్మో లైఫ్ యూజ్ చేసి 2 months అవుతుంది మేడం. అనుకోకుండా నేను ఉషారాణి మేడం కి నాకు పరిచయం ఉన్న ఆవిడతో నేను కొంచెం మింగిల్ అవ్వడానికి కొంచెం లేట్ అయింది. అంటే దేవుడు ఏదో ఒక రూపంలో పంపిస్తారు అని అంటారు కదా, నాకు అలా ఉషారాణి మేడం ఎప్పుడైతే నేను మేడం గారి యొక్క నేను ఏంటంటే స్టేటస్ చూసాను మేడం. అంటే యాక్చువల్ గా మేడం నాకు ఒక 6 months 7 months బిఫోర్ వచ్చారు మేడం గారు. వచ్చి అమ్మ రూప నీకు ఇలా బాగోదు కదా, థైరాయిడ్ ఉంది కదా అంటే, నాకు చిన్న పాప పుట్టిన 17 years నుంచి నాకు థైరాయిడ్ ఉంది మేడం, నీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, కొంచెం యూజ్ చేయొచ్చు కదా అంటే, నాకున్న కొంచెం ఇంట్లో మెంటల్ టెన్షన్ వల్ల మేడం నాకు ఇప్పుడు వాటిల్లో నేనేం చేయలేను మేడం అది ఇది అని చెప్పి నేను ఎస్కేప్ అయ్యాను. అంటే ఆ రోజు మరి వెళ్ళాలి అని అనుకున్నానో ఏమో అన్నది తెలీదు, బట్ ఎస్కేప్ అయ్యాను. కానీ మేడం మాత్రం స్టేటస్లు పెట్టేవారు, నాకు మేడం కాంటాక్ట్ లో ఉన్నారు కానీ చూసేదాన్ని, సర్లే సర్లే. నాకు మొన్న సివియర్ గా నాకు ఈ ఈ ప్రాబ్లం వచ్చింది మేడం, నెక్ ది స్పాంటిలిస్ ప్రాబ్లం వచ్చింది. అంటే నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉండేదాన్ని, 15 years టీచింగ్ చెప్పాను మేడం. అంటే నేను హిందీ ఎంఏ బిఏడి చేశాను. టీచింగ్ చెప్పడం వల్ల రీసెంట్ గా ఏంటంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. అది డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ అన్నారు, అక్కడ మీకు బోన్ కర్వ్ షేప్ లో ఉండాల్సింది స్ట్రైట్ అయిపోయిందమ్మా, మీరు ఇంజెక్షన్స్ వేయించుకోవాలి, ఒక్కొక్క ఇంజెక్షన్ 10,000 దగ్గర అవుతుంది, మీరు సిట్టింగ్స్ తీసుకోవాలి, దగ్గర 8-9 సిట్టింగ్స్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఫ్యామిలీ అన్న తర్వాత పొజిషన్లు మారుతూ ఉంటాయి కదండి. దేని మీద సర్లే ఏదో చూద్దాం అలా అలా అనుకున్నాను. కానీ ఆ రోజు ఎందుకో మేడం గారి స్టేటస్ చూశాను, అందులోని చూసి మేడం గారితో ఒకసారి కన్సల్ట్ చేస్తే ఏముంది తప్పేం లేదు కదా అని మేడం గారితో నేను కన్సల్ట్ అయ్యాను. కన్సల్ట్ అయితే రేపు ఈవెంట్ ఉంది ఒకసారి రామ్మా, నీకు నచ్చితే యూజ్ చెయ్యు లేదంటే లేదు అన్నారు. నేను అప్పుడు వచ్చేటప్పుడు చూసి నేను స్టార్ట్ చేశాను మేడం. అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్. నిజంగా ఎంత హ్యాపీ ఉందంటే, నేను ప్రతి సప్లిమెంట్ మీకు చూపిస్తాను మేడం. అంటే నేను ఇది ఎలా చెప్పాలో తెలియక నేను రిఫ్రెష్ అన్నది రోజుకి 3-4 times తాగుతాను మేడం. దీనివల్ల నాకు ఎంత హెల్తీగా ఉందంటే, ఇంతకు ముందు నాకు మోషన్స్ ప్రాబ్లం, గట్ ప్రాబ్లం అన్నది ఉండేది. అంటే ఫుడ్ ఏ పరంగా తిన్నా సరే గట్ ప్రాబ్లం అని ఉన్నది. కానీ దీనివల్ల చాలా హ్యాపీ. ఎర్లీ మార్నింగ్ అన్నది ఆ గట్ ప్రాబ్లం నాకు క్లియర్ అయిపోతుంది ఎవ్రీడే. మా ఫ్యామిలీ మొత్తం కూడా మేము కంపల్సరీగా రిఫ్రెష్ అన్నది ఆపమండి. రిఫ్రెష్ అన్నది కంటిన్యూ 3-4 times అన్నది. పాప బిఎస్సి నర్సింగ్ చేస్తుంది పెద్ద పాప,
తను చిన్న పాప ఎంబీఏ చేస్తుంది, బిఏ చేస్తుంది. తను బీబీఏ, తను యూజ్ చేస్తున్నాము. అదే విధంగా నాకు మేడం ఏంటంటే నాకు బోను అంటే థైరాయిడ్ 17 ఇయర్స్ ఉండడం వల్ల నాకు రైట్ లెగ్ యొక్క బోన్ అన్నది ప్రాబ్లం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు వాకింగ్ అది చేయకూడదమ్మా, ప్రాబ్లం అవుతుంది అన్నారు. చాలా సఫర్ అంటే ఎక్కువసేపు నించోలేను మేడం. ఆ నించోకపోవడం వల్ల నడవడానికి కూడా ప్రాబ్లం అన్నమాట. దానివల్ల నేను మేడం అడిగితే మేడం గారు నాకు బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ ది సజెస్ట్ చేశారు మేడం. ఇది యూజ్ చేయడం వల్ల అంటే నేను ఎంతసేపు అయినా ఇప్పుడు నేను నించోగలను అండ్ చాలా సేపు నేను మాట్లాడగలను దీనివల్ల. ఎందుకంటే నించుంటేనే నా కెపాసిటీ అన్నది వస్తుంది. చాలా బాగుంది ఇది కూడానా. అదే విధంగా మేడం నెక్స్ట్ మేము కొంచెం ఓవర్ వెయిట్ లో ఉన్నాం, ఒబిసిటీ ప్రాబ్లమ్ లో ఉన్నాం థైరాయిడ్ ఉండడం వల్ల. అది మేడం గారు సజెషన్ చేయడం వల్ల మేము స్లిమ్ క్యాప్సూల్స్ ఇవి కూడా యూజ్ చేసాం. నేను విత్ ఇన్ ఈ 2 months లోని 6 kgs తగ్గాను మేడం. 6 kgs తగ్గాను. అండ్ మా పాపకు కూడా థైరాయిడ్ ఉంది మేడం. తను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. తను నేను ఇది యూజ్ చేస్తున్నా మేడం. నెక్స్ట్ నేను చెప్పాను కదా మేడం, నాకు న్యూరో ప్రాబ్లం రావడం వల్ల నేను ఆర్థోకిట్ అని తీసుకున్నాను. ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మరి అంతంత డబ్బులు డాక్టర్ కి పోసే బదులు చాలా తక్కువలోని మన హెల్త్ రిజల్ట్ లోని నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్సలెంట్ రిజల్ట్ మేడం. మేడం షేక్ అంటే మ్యాంగో షేక్ అంటే మామిడి పండు తిన్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. మా చిన్న పాప అయితే మ్యాంగో తప్ప ఇంకే షేక్ తాగడానికి కూడా ఇష్టపెట్టుకోదు మేడం. చాలా హెల్తీ. నాకు ఈ హ్యాపీ లైఫ్ ఇచ్చినందుకు ఉషారాణి మేడం గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఎలా చెప్పాలి అన్నది నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను. ఈ పరంగా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ మేడం. మల్టిపుల్ కాంప్లికేషన్స్ అనేది సఫర్ అవుతున్నప్పుడు ఏదైనా మనకు ఒక దారి దొరికితే బాగుండేది, లేదా ఒక బెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుండేది, లేదు అంటే ఎవరైనా మంచిగా సజెషన్ ఇచ్చిన వాళ్ళు దొరికితే బాగుండేదని వెయిట్ చేస్తాము. బిఫోర్ నా లైఫ్లో కూడా నేను అదే చేసుకున్నాను. సో భగవంతుడు డైరెక్ట్గా రాడు కాబట్టి ఎవరొకరి రూపంలో మనకి ఆ సహాయం అందుతుంది. అందుకని ఆ గ్రాటిట్యూడ్ అనేది మనకి లైఫ్ లాంగ్. ఆ కోచ్కి నేను గ్రాటిట్యూడ్ చూపిస్తాను ఇప్పుడు. సో మనం హెల్దీగా ఉంటూ ఇన్ని మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఏవైతే చెప్పారో హెల్త్ ఇష్యూస్, వీటన్నిటిని వ్యానిష్ చేసుకుంటూ, అలాగే పిల్లల హెల్త్ కూడా బాగుండాలి అని చెప్పి వాళ్ళకి ఇస్తూ, అలాగే అందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇది రియల్లీ హాసమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో రిమైనింగ్ వాళ్ళు మీట్ చేసుకోవద్దండి, పిక్చర్స్ మ్యూట్ లో పెట్టండి. కాల్లో ఉన్న అందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. సో మన క్లయింట్ మన స్పీకర్ ఎవరైతే ఉన్నారో మనం అందరం ఒకసారి ఇన్వైట్ చేద్దాము. ఈరోజు ప్లాంట్ ప్రోటీన్ కోసం మనకి వండర్ఫుల్ టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది. ప్రోటీన్ వల్ల డెఫిషియన్సీస్ ఏంటి, అసలు ప్రోటీన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలిసినట్టే ఉంటాయి కానివ్వండి, తెలియని విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ అవుతూ, సో తెలియని విషయాలన్నీ నేర్చుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి సూపర్ గా వర్కౌట్ అవుతుంది ఇది. సో మన స్పీకర్ని ఇన్వైట్ చేద్దామా? అందరూ కింద రియాక్షన్ సింబల్స్ ఉన్నాయి, మీకు నచ్చినవి ఏవైతే ఉన్నాయో స్పీకర్ని ఇన్వైట్ చేద్దాం మనం. ఓకేనండి. సో అందరి సపోర్ట్ తో కూడా చక్కగా మనం ఈరోజు ఈ వండర్ఫుల్ టాపిక్ అనేది తెలుసుకుందాము. We would like to invite our today's speaker, Mr. Tirmal Rao garu. Come on to the screen, sir. Madam, good morning, ma'am. Good morning, everyone. మేడం సార్కి కొంచెం నెట్ ప్రాబ్లం వలన, కొన్ని అనివార్య కారణాల వలన సార్ కొంచెం రాలేకపోయారు జూమ్లోకి. అక్కడ వైఫై అన్నది అందట్లేదు ఆయన ఉన్న సిచ్యువేషన్కి. సో ఈరోజు సెక్షన్ నేనే తీసుకుంటున్నాను మేడం. ఓకే మేడం. మిస్సెస్ యామిని తులసి గారు, మీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ కూడా షేర్ చేయండి. సో తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ మనం ఇంప్లిమెంట్ చేసుకుందాము. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ రిజల్ట్స్ అండ్ చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మేడం కూడా ప్రతి ఒక్కరి రిజల్ట్ ఏం తీసుకుంటున్నారు, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని కూడా చక్కగా పరిచయం చేస్తూ అందరితో కూడా హ్యాపీగా మాట్లాడుతూ చాలా మందికి హెల్ప్ చేస్తూ మేడం కూడా హెల్దీగా, హ్యాపీగా, వెల్దీగా కూడా చేంజ్ అయ్యారు. సో ఉషారాణి మేడం ఈజ్ వెరీ ఇన్స్పిరేషన్ టు మీ. అండ్ మీ అందరికీ కూడా ఒకటండి, ఈరోజు ప్రోటీన్ టాపిక్ కదా. ఎస్ మ్యామ్, గుడ్ మార్నింగ్. సో అంటే ఇప్పుడు వే ప్రోటీన్ మనం యూస్ చేయడం వల్ల ఒక్కొక్కరు అంటే 1 రిజల్ట్ అని కాదు, 2 రిజల్ట్స్ తీసుకోవచ్చు, 3 రిజల్ట్స్ కూడా, అంటే మెనీ రిజల్ట్స్ అనేది తీసుకోవచ్చు. సో అలానే నేను అనే వ్యక్తిని ఒక 2 రిజల్ట్స్ అనేది తీసుకున్నాను ఓన్లీ వే ప్రోటీన్ అండ్ ఒమేగా యూస్ చేయడం వలన. సో నేను ఎందుకని ఫస్ట్ అంటే కాస్మో లైఫ్ ని అప్రోచ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు ఒక హెల్త్ ప్రాబ్లం అనేది ఉంది. బట్ నేను నా హెల్త్ ప్రాబ్లం ఏంటి అనేది నేను బయట పెట్టకుండా ఫస్ట్ అయితే నేను టెస్ట్ అనేది చేపించుకున్నాను. సో నేను వైజాగ్ మన ఎండి సార్ వాళ్ళ ఆఫీస్ లోనే చేయించుకున్నాను. సో నాకు అక్కడ ఏం జరిగింది అని అంటే, సార్ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత సో మనకి ఇప్పుడు ఆ మిషన్ లో అయితే మనకు చూపించింది నేను 46 వెయిట్ తో ఉన్నాను, అంటే అండర్ వెయిట్ లో ఉన్నాను. అది కూడా ఎప్పుడు అని అంటే నేను 2024 జూలైలో నేను చేయించుకున్నాను. సో 2024 జూలైలో నేను అండర్ వెయిట్ ఉన్నాను అని అంటే నేను యాక్చువల్ గా ప్రాపర్ డైట్ అనేది తీసుకుంటూ ఉన్నాను, బట్ నేను వెయిట్ అనేది గెయిన్ అవ్వడం లేదు. సో సార్ వాళ్ళు అయితే నాకు రీఫ్రెష్, ఒమేగా అండ్ ఆల్సో మనకి వే ప్రోటీన్ అనేది సజెస్ట్ చేశారు. నేను ఎగ్జాక్ట్ గా ఓన్లీ 2 మంత్స్ యూజ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను 2 మంత్స్ యూజ్ చేసిన తర్వాత నేనున్న 46-48 అయ్యాను. సో 48 కేజెస్ తర్వాత నేను మళ్ళీ ఇంకో మంత్ అనేది అది కంటిన్యూ చేస్తూ ఉంటే, నేను 3 మంత్స్ ఎగ్జాక్ట్ గా యూజ్ చేస్తే నేను 50 కేజెస్ వరకు పెరిగాను. నేను అప్పటి నుంచి ఇప్పటికి నేను వే ప్రోటీన్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాను. 51 కేజెస్ తో నేను స్టాప్ అయిపోయాను. అంటే నియర్లీ నేను జూలై 2025 జూలైకి నాది ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫిబ్రవరి నడుస్తూ ఉంది. నేను ఇప్పటికి వెయిట్ అనేది పెరగలేదు, అంటే పర్ఫెక్ట్ వెయిట్ లో నేను ఉన్నాను. నేను ఇప్పటికీ కూడా చెక్ చేసుకుంటే మిషన్ మీద ఆ 51 నేను బ్యాలెన్స్డ్ గా ఎగ్జాక్ట్ గా ఉన్నాను. నా ఏజ్ కి తగ్గ వెయిట్ అనేది నేను ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ అలానే ఉంది. నన్ను వెయిట్ పెంచలేదు, అలా అని నా వెయిట్ అనేది తగ్గించలేదు. అండ్ సెకండ్ రిజల్ట్ ఏంటి అని అంటే, నేను ఇప్పుడు ఈ వెయిట్ అయితే ఏదైతే గెయిన్ చేసుకున్నానో వెయిట్ తో పాటు నాకు పీసీఓడి అనేది చాలా పెద్ద ప్రాబ్లం గా ఉండేది. సో నేను మెచ్యూర్ అవడమే అంటే నేను నా 10th క్లాస్ లో అనేది నేను మెచ్యూర్ అయ్యాను. నేను బీటెక్ వచ్చే వరకు కూడా నేను ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉన్నాను. సో నాకు ఎప్పుడైతే పీరియడ్స్ అనేవి రెగ్యులర్ గా వచ్చి స్టాప్ అయిపోయినాయి, ఎందుకనేది నాకు కూడా తెలియలేదు. సో నేను నా హార్మోన్ డెఫిషియన్సీ, నా ఫుడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో నేను అనుకున్నాను. అంటే బీటెక్ క్లాసెస్ ఇవన్నీ వింటూ ఏంటి అంటే ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ కంటే స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండి, టైం కి ఫుడ్ అనేది తినక ఈ జర్నీ చేస్తూ కొంచెం అలసిపోవడం, వీటి వల్ల ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ పీసీఓడి ప్రాబ్లం అయితే నేను సఫర్ చేశాను. సో నేను అండర్ వెయిట్ ఉండడం అండ్ పీసీఓడి ప్రాబ్లం అనేది నాకు ఒక అంటే చెప్పుకోలేను. అలానే ఏంటంటే నేనైతే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నాకు మెడిసిన్ అనేది సజెస్ట్ చేశారు, నేను యూజ్ చేశాను. నేను 2 మంత్స్ ఒక మెడిసిన్ అనేది యూజ్ చేశాను. కానీ నేను మెడిసిన్ యూజ్ చేసినప్పుడు అంటే ఆ ప్రాసెస్ లో నేను చేస్తున్నప్పుడు మాత్రం 1 టైం వచ్చింది. తర్వాత నేను సెకండ్ టైం ఆ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు నాకు పీసీఓడి ప్రాబ్లం అనేది కంట్రోల్ అవ్వలేదు. అండ్ ఆల్సో నాకు పీరియడ్స్ అనేది రాలేదు. నేను ఇంకా నాకు మెడిసిన్ యూజ్ చేయడం ఇష్టం లేదని చెప్పి నేను మెడిసిన్ అయితే స్టాప్ చేసేసాను, యూజ్ చేయడం మానేశాను. సో నేను మెడిసిన్ మానేసిన తర్వాత నేను ఏదో హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేసుకుంటే, నేను అలా ఉన్న టైంలో నేను ఇలా కాస్మో లైఫ్ లో అయితే నేను ఇలా వెళ్ళడం కానీ ఇలా జరగడం అనేది జరిగింది. సో నేను ఈ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత నాకు ఎండి సార్, సిఇఓ మేడం ఇచ్చిన సజెషన్స్ తో నేను నా డైట్ అనేది నేను ఫాలో అవుతూ నేను ఎప్పుడైతే ఈ వే ప్రోటీన్ అండ్ ఒమేగా నేను యూజ్ చేసుకుంటూ ఉన్నానో, నాకు ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ నేను యూజ్ చేసిన 3 మంత్స్ లో 2 మంత్స్ కి నేను వెయిట్ గెయిన్ అయ్యాను అన్నాను కదా. 3rd మంత్ నుంచి నాకు పీసీఓడి అంటే నేను వెయిట్ గెయిన్ ఏదైతే ప్యారల్ గా వచ్చానో నాకు పీసీఓడి ప్రాబ్లం కూడా కంట్రోల్ అయిపోయింది. నాకు ప్రాపర్ గా ఎవ్రీ మంత్ నాకు డేట్ అనేది వస్తూనే ఉంది. సో ఇప్పటికి నాకు ఆ ప్రాబ్లం అయితే స్టాప్ అయిపోయింది. నాకు పీసీఓడి ప్రాబ్లం అనేది లేదు. అండ్ ఆల్సో నేను వెయిట్ గెయిన్ కూడా అయ్యాను. సూపర్. థ్యాంక్ యూ సిఇఓ మేడం అండ్ ఎండి సార్. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ థ్యాంక్ యూ కాస్మో లైఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వే ప్రోటీన్ అండ్ ఒమేగా. గ్రేట్ కదండి. మేడం మల్టిపుల్ కాంప్లికేషన్స్ 2-3 హైలైట్ చేసి చెప్పారు. అది వెయిట్ గెయిన్ ఒకటి, పీసీఓడి. సో పీసీఓడి అనేది పోలీసిస్ట్ ఒవేరియన్ డిసీజ్ ఆర్ డిజార్డర్. దీనికి ఎంటైర్ వరల్డ్ లో మెడిసినే లేదండి. సో మనకి ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో ఆ డెఫిషియన్సీస్ ని మన న్యూట్రిషన్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్
ప్రతి ఆడపిల్లకి కూడా మనకు రిలీజ్ అవుతుంది. సో ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఓవర్ బ్లీడింగ్, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి, అలాగే సిస్ట్లు ఫామ్ అవడం, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అకార్డింగ్ టు అవర్ వెయిట్ అండ్ హైట్, దాంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్. సో దీన్ని కరెక్షన్ చేసుకున్నారు మేడం. అందులో మనకి ఈ ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ అనేది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ మీద వే ప్రోటీన్ వర్కౌట్ చేస్తాయండి. సో ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయి, రైట్ ఓవరీలో కానీ లెఫ్ట్ ఓవరీలో కానీ. అవి ఏవైతే అడ్డుకుంటా ఉంటాయో మనకి ఓవం అనేది రిలీజ్ అవ్వదు. సెపరేట్ టాపిక్ మీకు ఏదో ఒక రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మీద మన వే ప్రోటీన్ అండ్ మన ప్లాంట్ ప్రోటీన్, ఐ మీన్ ఐసోలేటెడ్ ప్రోటీన్ వర్కౌట్ చేయడం వల్ల ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ లోకి రావడం జరిగింది. సో రేపు మ్యారేజ్ అయిన తర్వాత మేడం, మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్ మేడం. రైట్, సూపర్ మేడం. అన్మ్యారీడ్ గా ఉన్నప్పుడే కరెక్షన్ చేసుకున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయండి. తను కూడా ఒక తల్లి అవ్వాలి అని చెప్పేసి పేరెంట్స్ కూడా అనుకునే కదా లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారు. సో అది అవ్వలేనప్పుడు ఆ పేరెంట్స్ కి ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. సో ఎక్కడికి వెళ్ళి మనం స్కానింగ్లు చేయించినా, ఐవీఎఫ్లకి వెళ్ళినా, ఏదే ప్రాసెస్ థెరపీలు ఉన్నాయి ఇవన్నీ చేసినా కూడా వర్కౌట్ అవ్వదు. సో అది ఎప్పుడు కూడా ఆర్టిఫిషియలే. న్యాచురల్ గా జరిగేది ఎప్పుడు కూడా మనకి లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఇస్తుంది. సూపర్ మేడం. ఇటు వెయిట్ గెయిన్ అయ్యి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ యాజ్ వెల్ యాజ్ ఇటు పీసీఓడిని కంట్రోల్ చేసుకుంటూ సూపర్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీలాగా మీ టీనేజ్ లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ స్టూడెంట్స్ ఆర్ ఎంప్లాయీస్, ఎవరికైనా మీరు ఈజీగా కూడా సజెస్ట్ చేయొచ్చు అండ్ ప్రమోట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చిన కుసుమ మేడం కి హార్ట్ఫుల్ సింబల్స్ ఇద్దామా? సో ఎవరికి నచ్చితే వాళ్ళ హార్ట్ సింబల్స్ కానీ కంగ్రాచులేషన్ సింబల్స్ ఉన్నాయి కదండి, నేనైతే ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ కుసుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Thank అదర్ you, madam. విత్ ఇన్ 2 minutes టైం టేకెన్ అండి, జస్ట్